ఇప్పుడే మేము గోపురం మీద ఉన్న బొమ్మ ప్యారెట్ చూసాం, కానీ మా ఇద్దరికి రియల్ ప్యారెట్ కూడా కనిపించింది. టూ ప్యారెట్స్ మళ్ళీ కనిపించింది థర్డ్ టైం. Hey guys, welcome back to our channel Madhuri Memories. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫైనల్లీ వి రీచ్డ్ అరుణాచలం. నా ప్రీవియస్ వ్లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు కదా, మేమైతే మధురై నుంచి స్టార్ట్ అయ్యాం కదా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:33కి అరుణాచలం రీచ్ అయ్యామన్నమాట. రాత్రి 2:30కి కూడా మాకు మంచిగా రూమ్స్ దొరికాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసారా ఎంత బాగుందో మా టెర్రస్ పై నుంచి. టెంపుల్ కి చాలా దగ్గరలోనే మాకు రూమ్స్ దొరికినాయి అనమాట. అండ్ అరుణాచలం కొండ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము దర్శనం చేసుకుందామని చెప్పేసి. యాక్చువల్ గా బై వాక్ గిరి ప్రదక్షిణ కూడా చేద్దామని చెప్పి అనుకున్నాము, బట్ మాతో పాటు పెద్దవాళ్ళు ఉన్నారనమాట. సో మేమైతే కాలి నడకతోటి గిరి ప్రదక్షిణ చేయలేదు, కార్లోనే వెళ్ళిపోయాం అనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. అండ్ ఆల్సో మాకు ఓవర్ నైట్ ఇట్లా మాకు నిద్ర కూడా లేదనమాట. సో మార్నింగే లెగిసి ఓపిక తెచ్చుకొని ఫస్ట్ మేము మార్నింగ్ దర్శనం చేసేసుకుందామని చెప్పి అనుకున్నాము. మా రూమ్ దగ్గర నుంచి దర్శనానికి బై వాకే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనకాలే గోపురం ఉంది. సో లిటరల్ గా మేము అంత డిస్టెన్స్ లోనే ఉన్నాం అనమాట. సో మార్నింగే మంచి కాఫీ తాగుదామని చెప్పి వచ్చేసాము. మేమైతే బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఏం తినకుండానే వెళ్ళాము దర్శనానికి. ఎందుకంటే జనాలు కూడా చాలా మంది ఉన్నారు, మళ్ళీ లేట్ అవుతే దర్శనానికి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఏం తినకుండానే బయలుదేరిపోయాము. నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని. స్పెషల్లీ చాగంటి గారు చెప్పినప్పటి నుంచి ఇంకా అసలు మనసు లాగింది అనమాట. ఎప్పుడు వెళ్తామో ఏంటో అని చెప్పేసి. చాలా మందికి ఉంటుంది కదా, అంటే చాగంటి గారు చెప్పినప్పటి నుంచి చాలా మంది వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అరే ఎప్పుడు వెళ్తామో ఏమో అని చెప్పేసి. బట్ నాకైతే నిజంగా 1% ప్లాన్ కూడా లేదు. నేను యుఎస్ నుంచి ఇండియాకి స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అరుణాచలం వెళ్ళాలి అని కూడా నేను అనుకోలేదన్నమాట. అట్లా అనుకోకుండానే జరిగిపోయినాయి టెంపుల్స్ విజిట్స్ కానీ అదంతా. నేను యాక్చువల్గా నా H4 స్టాంపింగ్ కూడా హైదరాబాద్ లో పెట్టుకున్నాను, బట్ అనుకోకుండా ఇంటర్వ్యూ కోసం నన్ను చెన్నై పిలిచారనమాట. అంతా అనుకోకుండానే జరిగిపోయింది. సరే ఎట్లాగో చెన్నై వెళ్ళాం కదా అని చెప్పేసి ఇక్కడ టెంపుల్స్ ఉన్నవన్నీ కూడా విజిట్ చేశాను. ఇంకా అసలు నా అదృష్టం అనే అనుకున్నాను, ఎందుకంటే అరుణాచలం వెళ్ళడం అనేది అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ కదండి. శివుడు పిలిస్తేనే వెళ్తామని చెప్పి అంటారు కదా. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేను. చాలా మంది అరుణాచలంకి ప్లాన్ వేసుకుంటారంట, బట్ పాసిబుల్ అవ్వదంట. ఎందుకంటే శివుడు పిలిచినప్పుడే వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ టైం అనేది రావాలన్నమాట. నేను యుఎస్లో ఉన్నదాన్నే అనుకోకుండా సర్ప్రైజ్గా ఇండియా వెళ్ళడం ఏంటి, అరుణాచలం వెళ్ళడం ఏంటి అనేది నాకే ఇంకా షాకింగ్గా ఉంది. ఫైనలీ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాను. ఎంత పాజిటివ్గా అనిపించిందంటే నిజంగా నేను మాటలో చెప్పలేను. ఇప్పటి వరకు నేను చాలా టెంపుల్స్ విజిట్ చేశాను, బట్ అరుణాచలంలో ఎంత పాజిటివ్గా అనిపించిందో తెలుసా. టెంపుల్ లోపల ఫోన్స్ ఎలా చేస్తారో చేయరో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను మా హస్బెండ్ కూడా చూపిస్తా ఉన్నాను అనమాట, సైమెంటేనియస్ గా వీడియో కాల్ చేసి దండం పెట్టుకోండి అని చెప్పేసి. బట్ అలౌ చేశారు లక్కీగా. నేనైతే చాలా హ్యాపీ. అండ్ ఒక పక్క వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఇంకొక పక్క నేను మా హస్బెండ్ కూడా చూపిస్తున్నాను. మీకు
కుదిరితే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా దర్శనం చేసుకోండి, జనాలు లేరు అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అంటే అరుణాచలం అంటే యూజువల్గా చాలా జనాల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, బట్ అప్పటికే చాలా మంది జనాలు వచ్చేసారు. సో 6-7 ఆ టైంకి దర్శనం చేసుకుంటే ఇంకా పాజిటివ్గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి చెప్పాను. ఏంటంటే నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళే ముందు ఆ టెంపుల్ గురించి తెలుసుకొని వెళ్తానని చెప్పి, అలాగే అరుణాచలం గురించి కూడా నాకు ఎక్కువగా తెలియదు అనమాట. సో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూశాను అనమాట. అరుణాచలంలో మనం ఏ ప్లేసెస్కి వెళ్ళాలి మిస్ అవ్వకుండా, అరుణాచలం హిస్టరీ గురించి ఆయన చాలా బాగా చెప్పారు. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆయన లింక్ పెడతాను, చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మా దర్శనం అయిపోగానే మా చెల్లికి నంది దగ్గర ఈ ఫ్లవర్స్ కనిపించాయంట. లింగంకి ఇట్లా పాము పడగల్లాగా ఉంది కదా, ఫ్లవర్ ఎంత బాగుందో అసలు ఎటువైపు చూసినా శివుణ్ణి చూసినట్టే అనిపించింది. ఇక్కడ గోపురం పైన చూసారు కదా, బొమ్మ ప్యారెట్ ని పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్యారెట్స్ కనిపిస్తే చాలా అదృష్టం అంట. ప్యారెట్స్ అంటే మీనాక్షి అమ్మవారు కదా, మీనాక్షి అమ్మవారి చేతిలో కూడా ఒక ప్యారెట్ ఉంటుంది. సో అమ్మవారిని చూసినట్లే అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకము. మేము ముందు రోజే మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నాము అండ్ మేము అరుణాచలం వెళ్ళంగానే మాకు ఇట్లా చాలా ప్యారెట్స్ కనిపించాయి. యూజువల్ గా అయితే ఒక్క ప్యారెట్ చూస్తేనే అదృష్టం అని చెప్పి అంటారు, మాకు చాలా కనిపించాయి. మేము గోపురం మీద ఉన్న బొమ్మ ప్యారెట్ చూసాం కానీ మా ఇద్దరికి రియల్ ప్యారెట్ కూడా కనిపించింది. 2 ప్యారెట్స్. 2 ప్యారెట్స్. మళ్ళీ కనిపించింది థర్డ్ టైం. అదిగో అక్కడ ఇంకోటి కనిపించింది. శివుడు అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయని చెప్పి మాకు క్లియర్గా అర్థమైంది అనమాట. మాకు శివుడిని దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ కెమెరా రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి కదా. సో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో అరుణాచలం చుట్టుపక్కల అంతా కూడా కొంచెం వేడిగానే ఉండే అనమాట. బట్ మన మెయిన్ గర్భగుడి ఉంటుంది కదండి, లింగం ఉన్న ప్లేస్, అక్కడైతే అసలు విపరీతమైన వేడనమాట. అగ్నిలింగం కదండి, ఇంకా అసలు మాకు చెమటలు కారిపోయినాయి. బట్ లోపల అయితే ఫెసిలిటీస్ అంతా బాగుండే అన్నమాట. బట్ వేడి తట్టుకోలేకపోయాం మేము. ఇది రమణ మహర్షి గారి మెడిటేషన్ ప్లేస్. ఇక్కడ లోపలికి ఒక లింగం ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. జనాలు విపరీతంగా ఉంటారు. సో టెంపుల్ లోపల అయితే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఇట్లా అందరూ ఉంటారనమాట. అందరినీ కూడా దర్శించుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కెమెరా రెస్ట్రిక్షన్స్ ఉండేనండి. సో అందుకనే నేను రికార్డ్ చేయలేకపోయాను. టెంపుల్ బయటకైతే వచ్చేసాను. గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గిరి ప్రదక్షిణ మేము కార్లో చేస్తున్నాము, మేము నడవట్లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అండ్ మాతో పాటు పెద్దవాళ్ళు ఉన్నారనమాట. అందుకనే నేను కార్లోనే వెళ్ళాను అన్ని ప్లేసెస్కి. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా, సో అందుకే మేము లంచ్ తినడానికి అయితే ఒక దగ్గర ఆగాము. బ్లాగ్ పల్లీలు తినేస్తున్నారు. ఇక్కడైతే ఓన్లీ వెజ్ దొరుకుతుంది అనమాట. సో మేము ఎవ్రీథింగ్ వెజ్ ఆర్డర్ చేసాము, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్ అట్లా. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అన్నా స్టార్ట్ అవ్వండి, లేకపోతే నైట్ అన్నా చేయండి. మధ్యాహ్నం చేస్తే మటుకి ఎండలో మాడిపోతాము, అంత వేడిగా ఉంటది అక్కడ. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మొత్తం 8 లింగాల్ని కవర్ చేయండి. అండ్ మీకు దారిలో డైరెక్షన్స్ ఉంటాయి, ఎటు నుంచి స్టార్ట్ అవ్వాలి ఏంటి అనేది. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అన్ని లింగాలు మేము కవర్ చేయలేము, కొన్ని లింగాలు అయితే మేము కవర్ చేస్తాము అని అనుకునే వాళ్ళు మెయిన్గా మీరు కవర్ చేయాల్సింది ఈశాన్య లింగం, కుబేర లింగం అండ్ ఇంద్రలింగం అన్నమాట. సో ఇవి కవర్ చేసినా చాలు అని చెప్పి అంటారు. అంటే పెద్దవాళ్ళు అన్ని ప్లేసెస్కి తిరగలేరు, నడవలేరు కదండి. సో ఇవి కవర్ చేసినా సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మెయిన్ భక్తి ఇంపార్టెంట్. మీరు మనసారా దండం పెట్టుకోండి భక్తితోటి. మేము లింగాలు కవర్ చేస్తూ
చేస్తున్న టైంలో మాకు మోక్ష మార్గం కనిపించలేదు అనమాట. మొత్తం ఇట్లా కవర్ అయిపోయినాయి అనమాట బ్యారికేడ్స్ తోటి. అక్కడ జనాలు కూడా ఎవ్వరు లేరనమాట. అక్కడ మేబీ ఏమీ లేదనుకొని వెళ్ళిపోతున్నారు దాని పక్కన నుంచే. బట్ అక్కడ మోక్ష మార్గం ఉంది. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. అక్కడ మేము చాలా మందిని అడిగి వెళ్ళాము. ఐ థింక్ మోక్ష మార్గం కుబేరలింగం కి ఆపోజిట్ లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. కుబేరలింగాన్ని దర్శనం చేసుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. బట్ రైట్ సైడ్ కి ఉంటుందన్నమాట మోక్ష మార్గము. మేము వెళ్ళిన టైంకి అయితే అసలు జనాలు ఎవ్వరు లేరు. మేము ఆగిన 5 minutes కి అక్కడ అందరు చూసి అరే మోక్ష మార్గం ఇక్కడ ఉందా అని చెప్పేసి మమ్మల్ని చూసి చాలా మంది వచ్చేసారు అక్కడికి. అండ్ నేను మా మమ్మీని అసలు వెళ్ళొద్దని చెప్పి అన్నాను అనమాట. ఎందుకంటే మా మమ్మీకి కొంచెం హెల్దీగా ఉంటుంది. సో అక్కడ ఇరుక్కుపోతుంది ఏమో అని చెప్పి భయం వేసి వెళ్ళొద్దని చెప్పి అన్నాను. బట్ మా మమ్మీ బాగానే వచ్చేసింది. నేను నిజంగా షాక్ అయ్యాను బయటికి రాగానే. అసలు మా మమ్మీ అయితే ఇంక అసలు మామూలు హ్యాపీ కాదనమాట బయటికి రాగానే. నేను మోక్ష మార్గం లోపలికి వెళ్ళినప్పుడైతే నాకు ఆ వే ఉంటుంది కదండి, బయటకు వచ్చే వే చూసి ఏంటి ఇంత చిన్నగా ఉంది, అసలు నేను బయటికి రాగలనా అనిపించింది. నేను కూడా బాగానే వచ్చాను బయటికి. బయట నుంచి చూస్తున్నప్పుడు అంతేం అనిపించలేదు, కానీ లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు మాత్రం ఆ మార్గం చాలా సన్నగా అనిపించింది. అసలు ఏంటి ఇంత సన్నగా ఉంది, అసలు బయటకు రాగలుగుతామా అనిపించింది. కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తున్నారు బయటికి. నేను నిజంగా షాక్ అయ్యాను చూసి. మా చెల్లి అయితే అసలు 1/2 సెకండ్లో వచ్చేసింది బయటికి. శివుడి దర్శనం అయ్యాక ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఏవేవో కోరికలు అనుకున్నాను జరిగిపోవాలని చెప్పేసి. బట్ దేవుడి దగ్గరికి వెళ్ళి నుంచున్నాక అన్నీ మర్చిపోయాను అనమాట. దేవుడిని చూస్తూ అలా ఉండిపోయాను. అంత హ్యాపీగా అనిపించింది. మీ లైఫ్లో కుదిరితే కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ లైఫ్ నిజంగానే మారుతుంది. అరుణాచలం వెళ్ళక ముందు ఒకలాగా ఉంటుంది, అరుణాచలం వెళ్ళొచ్చాక లైఫ్ ఇంకొకలాగా మారుతుందని చెప్పేసి విన్నాం కదా. అది నిజంగా ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. అసలు నిజంగా ఎక్స్పీరియన్సే వేరు. అండ్ ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది. అరుణాచలము అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ టైం నేను అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా కాలినడకతోటి గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. అరుణాచలం అయితే వదిలి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అయితే మేము సిరిపురం అనే ఒక టెంపుల్ కి వెళ్ళాం అనమాట. అక్కడ కెమెరా రెస్ట్రిక్షన్స్ చాలా అంటే చాలా ఉండే. లైక్ లిటరల్ గా టికెట్ తీసుకున్న కౌంటర్ దగ్గరనే మన ఫోన్స్ కూడా సబ్మిట్ చేసేసాలన్నమాట. ఆ టెంపుల్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది. మొత్తం గోల్డ్ తోటి ఉంటుంది అనమాట. సో తమిళనాడు వెకేషన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా శ్రీపురం అనే టెంపుల్ కి కూడా వెళ్ళండి. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. కుదిరితే నైట్ టైం వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. మేము నైట్ టైమే వెళ్ళాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి మెమరీస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్.